అలా అయ్యనే పంపి కంటెస్ట్ చేపి అంటున్నా. వాళ్ళ చెల్లె ఎక్కడ ఉంటుందో ఏమో ఎలక్షన్ టైంకి నాకు తెలియదు. వాళ్ళ చెల్లె కంటెస్ట్ చేస్తే సంతోషం, లేకపోతే మీ నాయననే పంపి ఇందూరు పార్లమెంట్కి. బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు కదా. కేసీఆర్ గారిని ఓడించడం అంత ఈజీ అంటారా? అరే నేనే ఓడిచ్చేది, ఇందూరు ప్రజలు ఓడిస్తారా? ఇన్ని మాటలు ఎక్కడ నేర్చుకున్నారు సార్ మీరు? నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తున్నా. అంటే ఇందూరు ప్రజలు ఓడిపించేస్తారంటే అంత స్పాంటేనియస్గా? మరి నీ ఓటు నా ఓటుతో ఓడిపోతారా? ఇందూరు పార్లమెంట్ ప్రజలు ఓటెత్తేనే కదా ఓడిపోయేది. కేసీఆర్ బిడ్డను ఓడగొట్టినప్పుడు కేసీఆర్ ఓడగొడతారు. ఏం పెద్ద పని ఏమన్నా? అంటే వాళ్ళు తరతరాలుగా ఒక దానికంటే పెద్ద తయారీ ఏం చేస్తాడు కేటీఆర్ అని ఆయననే పంపమంటారు. నేను అంటే మీరు 7 చీరల నీళ్ళు తాగిపిస్తే ఆయన మీకు శ్రీరామ్ సాగర్ డ్యామ్ని తాగిస్తాను అని చెప్తాను. ఇంకా అంత లేదు కేటీఆర్కి. కేటీఆర్, కవిత వీళ్ళు పాలిటిక్స్ పీ తెలియదు వీళ్ళకి. రాజకీయాలకి అత్యంత 7 సముద్రాల అవతల ఉండే ఇల్లు. అప్పుడే ప్రభుత్వాలు మార్చిన ఇల్లు ఇది. వీళ్ళు ఏం చెప్తారా నన్ను? అప్పుడే ప్రభుత్వాలు మార్చినాము. వీళ్ళకి అప్పటికి పాలిటిక్స్ పీ కూడా తెలియదు. కేటీఆర్ గారిని, ధర్మపురి అరవింద్ని 2 ఫ్రేముల్లో పెట్టి చూస్తే రాజకీయ పరంగా మీరు సాధించిన ఘనతలు ఏమున్నాయి? కేటీఆర్ గారితో పోల్చుకోగలరా ధర్మపురి అరవింద్? కేటీఆర్ ఏం సాధించాడు చెప్పా. హైదరాబాద్ ఇప్పుడు నేను మన మాటల్లో కొన్ని విషయాలు చెప్పిన డెవలప్మెంట్ యాక్టివిటీస్. కేటీఆర్ ఏం చేసిన? ఒక హైటెక్ సిటీని చూస్తే తెలుస్తుంది అని అంటే. హైటెక్ సిటీ రౌండ్ బిల్డింగ్. ఒక సిరిసిల్లని చూడండి, ఏముంది సిరిసిల్లలో డెవలప్మెంట్ అట్లుంది. అది ఇంకో హైదరాబాద్లా ఉంది. రీసెంట్గా సినిమాలు చూస్తూ ఉన్నారు, సిరిసిల్లకు పోతే కనీసం ఒక రోజన్నా ఉండగలుగుతామా అని అంటే అది కూడా ఒక సిటీ లాగా ఉంది. అక్కడే 50 రోజులు ఉండాలనిపించింది అంట. నువ్వే అంటున్నావు అనిపించింది అంటున్నావు. అంటే ఆయన డెవలప్మెంట్ ఆ స్థాయిలో ఉంది. అడిగిన క్వశ్చన్కి నువ్వే నవ్వుతున్నావు, నువ్వే అంటున్నావు. ఇక దాని బట్టి అర్థమైపోలేదా? అంటే అక్కడ డెవలప్మెంట్ అని చెప్పి నేను అంటున్నాను. అన్నీ పక్కకు పెట్టు. 6 నెలలు ఎలక్షన్ ఉంది. సిరిసిల్లలో ఏం చెప్తారో చూద్దాం కదా. ఏం ప్లాన్ వేసిరు అసలు? మాట్లాడితే సిరిసిల్లలో కేటీఆర్ని ఓడగొట్టాల్సింది కాదు. అది మేము పార్టీలో డిస్కస్ చేసుకుంటాము. మేము ఇచ్చే సలహాలు ఇచ్చుకుంటాము. నిర్ణయం చేసేది మా జాతీయ నాయకత్వము. ఆయన ఏం చేయదలుచుకుంటో చేయమను. నేను ఏం చేయదలుచుకున్నామో, బీజేపీ ఏం చేయదలుచుకుందో చేస్తుంది. బీజేపీ చేస్తుంది. మీరు గెలవడానికి, కవిత ఓడిపోవడానికి పసుపు రైతులు ప్రధాన కారణంగా అంటారు. ఆమె ఓడిపోవడానికి, మీరు గెలవడానికి ఆ రైతుల పాత్ర చాలా పెద్దది అని అంటారు. అలాంటి రైతుల కోసం పసుపు బోర్డు కాకుండా స్పైసీస్ బోర్డు తీసుకొచ్చాను మీరు అంటున్నారు. నిజంగా ఆ స్పైసీస్ బోర్డు తెలంగాణ నిజామాబాద్లో ఉన్న రైతు బిడ్డల భవిష్యత్తు ఏమన్నా మార్చే విధంగా ఉండిందా? బోర్డు మ్యాజిక్ షో కాదు, మ్యాజిక్ చేయదు. బోర్డు చేయాల్సిన పని పంట కోతలు అయిపోయాక బోర్డు పని మొదలవుతుంది. బోర్డు చేయాల్సిన పని పసుపు బోర్డు అయినా, స్పైసెస్ బోర్డు అయినా. స్పైసెస్ బోర్డు విస్తీర్ణత పెద్దది. ఇప్పుడు ఒక మార్కెటింగ్ చేయడానికి మన పంటని ఇప్పుడు కిసాన్ రైలు ఉంది. కిసాన్ రైల్లో పసుపుని మనము బంగ్లాదేశ్కి పంపాలన్నా, లేదా ఇంకెక్కడనో పంపాలన్నా, మన జగిత్యాల నుంచి మ్యాంగోస్ని చెన్నైకి పంపిండ్రు. ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయడానికి లాజిస్టికల్ సపోర్ట్ కోసము ఈ బోట్స్ పనిచేస్తాయి. మార్కెటింగ్ ఈజీ చేయడానికి, మార్కెటింగ్ బెటర్ చేయడానికి, రైతుకి ఏమైనా ఉపయోగపడడానికి. ఇప్పుడు కిసాన్ రైలుతో మాట్లాడేటప్పుడు, రైల్వేస్ తోటి మాట్లాడేటప్పుడు పసుపు బోర్డు అయితే పసుపు ఒకటే మాట్లాడతారు. స్పైసెస్ బోర్డు అయితే వాళ్ళ దగ్గర 50కి పైన స్పైసెస్ ఉంటాయి. ఈ ప్రాంతం నుంచి కిసాన్ రైలు చేసేటప్పుడు అల్లం మాట్లాడవచ్చు, మిర్చి మాట్లాడవచ్చు, టర్మరిక్ మాట్లాడవచ్చు. సో ఈ ఆస్కారం ఒక వైడర్ బోర్డుకి ఉంటుంది. అటువంటి బోర్డు యొక్క ఆఫీస్ తీసుకొచ్చి కేవలం పసుపు బెటర్మెంట్ కోసము 30 crores బడ్జెట్ 1987 నుంచి స్పైసెస్ బోర్డు వచ్చినాక ఇలాంటి వరకు 30 crores స్పెండ్ చేయలేదు. 3 years 30 crores స్పెండ్ చేసేటట్టు మనం చేసినాం. ఇది బోర్డు అన్నది అప్పుడు 1940s 50sలో మొదలైంది. ఇదని 1940s 50కి సంబంధించిన రబ్బర్ బోర్డు, కాఫీ బోర్డు, టీ బోర్డు అప్పటి నుంచి బోర్డులు పెడుతున్నారు. ఓకే, ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి. ఇవాళ ఆ ప్రాంతంలో పసుపు ఒకప్పుడు ఇందూరు డిస్ట్రిక్టు పసుపు బాగా ఇప్పుడు మహారాష్ట్రలో విస్తీర్ణత మనకంటే ఎక్కువైపోయింది. ఇందూరులో మేజర్ ఇష్యూస్ ఏంటంటే 1100 రూపాయలు ఒక రైతు కూలీకి 1100 రూపీస్ పర్ హెడ్ అవుతుంది, పర్ డే వేజెస్. మహారాష్ట్రలో 300 అవుతుంది. న్యాచురల్ ఫర్టిలైజర్ మహారాష్ట్రలో ఇప్పటికీ యానిమల్ హస్బెండరీ బాగుంది. మన దగ్గర ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోకుండా అయిపోయినాయి. న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్ అక్కడ తక్కువ ఉంది. ఈ 2 కాస్ట్లు మనము కంపేర్ చేసుకుంటే అక్కడ పసుపు 2,500కి పడుతుంది, ఇక్కడ మనకి 4,500 దాటుతుంది. ఇది ఫస్ట్ మేజర్ సమస్య, దీన్ని పరిష్కరించాలి. రెండవది, అన్ని పంటలకి ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ అవసరం. ఇప్పుడు టీ బోర్డులు, కాఫీ బోర్డులు కంటే ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చేసి ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ ఏదైతే మనకి పంట వేసే కాడికి వెళ్ళి, కోతల తర్వాత కాదు, వేసే కాడికి వెళ్ళి ఏం పంట వేస్తున్నాం, ఏం సీడ్ వేస్తున్నాము కొనేటోడే చెప్పాలి బిఫోరే. సో ఆ ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ పెంచడానికి
ప్రాసెసింగ్ యూనిట్స్ అవసరం. ప్రాసెసింగ్ యూనిట్ మహీందర్ పెట్టొచ్చు, వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టొచ్చు. లోకల్ ట్రేడర్స్ చిన్న వాళ్ళు ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినోడు ఏం చేస్తాడు, ఆయనకి రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ ఎవరి దగ్గర తెచ్చుకోవాలి, రైతు దగ్గర. రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తారు. ఏం రా మెటీరియల్ కూడా ఆయనకు తెలుసు. ఏం రా మెటీరియల్ ఎక్కడ అమ్మాలనో, ఏ పంట క్వాలిటీ ఎక్కడ అమ్మాలనో, ప్రపంచంలో ఎక్కడ పంపించాలనో ఆయనకు ముందే బిజినెస్ ప్లాన్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రైతులతోటి టైఅప్ అవుతుంది, చేసుకొని ప్రాసెస్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తాడు. అంటే మీరు చెప్పే దాంట్లో ప్రొక్యూర్మెంట్ చాలా క్లియర్గా ఉంది. ఎఫ్పిఓలది ఫ్యూచర్ అంతా ఎఫ్పిఓలో ఉన్నది. ఎఫ్పిఓలతోటి ఇటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ టైఅప్ ఈ లైన్స్లో పనిచేయాలి. ఈ లైన్స్లో పనిచేయాలంటే ఇవాళ ఎఫ్పిఓలని కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్పిఓలను ప్రమోట్ చేస్తే కేంద్రంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు అడ్వాంటేజ్ అవుతుందని రైతు వేదికలు అంటాడు, ఇంకేదో అంటాడు, డైవర్షన్ ట్యాక్స్. ఎఫ్పిఓలను ఎదగనిస్తలేడు. అంటే ఒక విషయం అరవింద్ గారు, ఇక్కడ ప్రొక్యూర్మెంట్ చాలా ఈజీగా అయిపోయింది, ఎక్స్పోర్ట్ కూడా చాలా ఈజీగా అయిపోయింది ఇక్కడ నుంచి. ఇంకా రైతులకు అక్కడ ఉన్న సమస్య ఏంటి? స్టిల్ వాళ్ళు మీ మీద పోరాడడానికి. నా మీద రైతులు ఏం పోరాడతలేరు. అంటే రీసెంట్గా మీరు చూసినట్లయితే పులంగ్ చౌరస్తాలో అక్కడక్కడ మీ మీద పసుపు బోర్డు తెస్తా అన్న ఎంపీ ఇదే బోర్డు అని చెప్పటం, బీఆర్ఎస్ పార్టీ పెట్టి నిజంగానే సమస్య. దానికి నాకు చెంప చెల్లుమంటే మీ దవడ పనులు రాలుతాయి అన్నట్టు మా వాళ్ళు కూడా నెక్స్ట్ డే పెట్టినరు. వాళ్ళు రైతులు అంటారు, మేము ప్రజలు అంటాము. ప్రజలకు తెలియదా ఎవరు పెట్టినరు? నిజంగానే అక్కడున్న రైతులకు ఇబ్బందులు అయి ఉంటే వాళ్ళు చాలాసార్లు ధర్నా చేసేవాళ్ళు. మరి ఎప్పుడు పసుపు బోర్డు వాళ్ళు చేసినట్టయితే కనపడలేదు. రైతులు నీకంటే నాకంటే ఎక్కువ అవగాహన ఉన్న వాళ్ళు సమయం కూడా తక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళ అవగాహన బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి సమయం తక్కువ ఉన్న కరెక్ట్ సమయంలో ఏం చేయాలో చేస్తారు వాళ్ళు. కానీ పసుపుని అయితే ఒక మ్యాథమెటికల్గా చూస్తే మొన్న 93 నుంచి 94 వేల ఓట్లు రైతులు ఓట్లు వేసుకున్నారు. వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు బీజేపీకి ఓటు వేయలేదు, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయలేదు. వాళ్ళు ఓటు వేసుకొని వాళ్ళ బలం నిరూపించారు. వాళ్ళు ఎందుకు వేసిండ్రు? అక్కడ సమస్యలు పెరుగుతున్నాయి, ఎర్రజొన్న సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అప్పుడు ఎర్రజొన్న పసుపు రెండు కలిపి చేసిర్రు. అది సమస్యలు పెరుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం దొరకలేదని వ్యతిరేకంగా వేసారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి వ్యతిరేకంగా వేస్తే జనరల్గా మేము అక్కడ మెయిన్ కంటెండర్ కాబట్టి మాకు వస్తాయి ఓట్లది అని మేము అనుకుంటాం. కానీ మాకు రాలే, వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు బలం నిరూపించారు. లేకపోతే మేడం కవిత గారు 1,50,000తో ఓడిపోతుంది. ఇప్పుడు 72-73 వేలతో ఓడిపోయింది, అప్పుడు 1,50,000తో ఓడిపోతుంది. అప్పుడు నామినేషన్ వేసిన కొంతమంది రైతులు కూడా బీజేపీకి జాయిన్ అయ్యారు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. సుమారు 75-76 మంది రైతులు, ఇంక్లూడింగ్ రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు తిరుపతి రెడ్డితో పాటు అటు జగిత్యాల నుంచి మొదలు పెడితే ఇటు ఆరుమూరు బాల్కొండ దాకా రైతులు చాలామంది, 76 మంది, 178లో 76 మంది బీజేపీ జాయిన్ అయ్యారు. అంటే 178 మందిలో అందరూ కూడా రాజకీయాలు చేస్తారన్న ఇది లేదు కదా, గ్యారంటీ లేదు కదా. కొందరు రాజకీయాలకు దూరంగా ఉంటారు. గ్రామ పంచాయతీలు, ఆ రోజు సొసైటీలు, వాళ్ళందరూ నిలబెట్టిన అదర్వైజ్ పాలిటిక్స్కి దూరం ఉంటారు. వాళ్ళు మినహా పొలిటికల్గా కొద్ది గొప్ప ఇంక్లినేషన్ ఉన్న వాళ్ళు అందరూ బీజేపీ జాయిన్ అయ్యారు. రేపు ధర తగ్గింది, ఏదో కారణం వల్ల పోయిన 2 సంవత్సరాలు ధర 8,000-9,000 పైన వచ్చింది. ఈసారి ధర తగ్గింది. ఇట్లాంటప్పుడు ఏం చేయాలండి? ఎంఐఎస్ పథకం కింద డబ్బులు ఇవ్వాలి. ఎంఐఎస్ పథకం కింద డబ్బులు కేంద్రం ఇస్తా అంటే కనీసం ప్రపోజల్ కూడా పంపుతలేరు వీళ్ళు. ఇట్ ఈస్ సో సింపుల్. ఓ 2,000-3,000 అదనంగా ఇద్దాము, ఈ సంవత్సరము ఇబ్బందులు పడేది. అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఒకటి ధర అయితే, ఇంకోటి పోయిన 2-3 సంవత్సరాల నుంచి అతి వర్షాలతోటి పసుపు మురిగిపోతున్నది. రేట్లు పడిపోవడానికి కారణం అది. మురిగిపోగానే క్వాలిటీ తగ్గిపోతుంది, రేట్లు పడుతున్నాయి. అటువంటి సమయంలో ఫసల్ బీమా లేదు, రేట్లు తగ్గిపోతే ఎంఐఎస్ పథకం ఇంప్లిమెంట్ చేయడు. మరి ఈయన మేనిఫెస్టోలో ఎంఐఎస్ పథకం ఇంప్లిమెంట్ చేస్తా అంటాడు, ఈయన బడ్జెట్లో ఎంఐఎస్ పథకంకి డబ్బులు కేటాయిస్తాడు, రూపాయి ఖర్చు పెట్టాడు. గత 4-5 సంవత్సరాల హిస్టరీ చెప్తున్నాం మీకు. ఇక్కడ బేసిక్గా అడ్మినిస్ట్రేషన్ లేదు. పసుపు రైతేనే కాదు, ఇప్పుడు వరి పరిస్థితి ఏంది? ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు ఇప్పుడు పెడుతున్నాడు, లేట్ అయిపోయింది. ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు చేస్తాడో తెలియదు, ఎంత కోత చేస్తాడో, తరుగు తీస్తాడో తెలియదు. చాలా అయిపోయింది, మొత్తం పోయింది నిజామాబాద్. ఈ చెరుకే లేదాడా, చెరుకు లేదు, మక్క అంటాడు, వరి ఎప్పుడు కొంటాడో తెలియదు. అది ఎప్పుడు కేంద్రంతో ఎప్పుడు పంచాయతీ పెట్టుకుని ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టరు నాయన. నీ బ్రోకెన్ రైస్ అంతా వెళ్ళిపోయాయి. ఎందుకు తిప్పలు? బాయిల్డ్ రైస్ అని ఎందుకు తిప్పలు పడుతున్నావు? ఎథనాల్ పెట్టుకో. నువ్వు ఎథనాల్ తయారు చేసిన ఎథనాల్ అంతా కేంద్రమే కొనే, ఆయిల్ కంపెనీలే కొనే. ఒక్కటి పెడతలేవు, 17 పెట్టాలి నువ్వు రాష్ట్రంలో. ఇప్పుడు మన ప్రాంతానికి సంబంధించిన మెయిన్ పంటలన్నీ ఈ మహానుభావుడు నాశనమే చేస్తున్నాడు కదా. చెరుకైతే పూర్తిగా నాశనం చేసిండు, పసుపుకి ఇంత సహకారం చేయడు, మక్క కొన అంటాడు. ఇక వరి దేవుడి మీద దయ. ఇప్పుడు మొన్న అకాల వర్షాలు పడ్డాయి, మొన్న వారం 10 రోజుల కింద. మామిడి పూత అంతా రాలిపోయి ఉంటుంది. ఏం సహాయం చేస్తుండే చెప్పు?
3 సంవత్సరాల నుంచి అతి వర్షాలకి పసుపు మురిగిపోయి, ఇతర పంటలు నాశనమాయి, లక్షల ఎకరాలు ఏమైనా సహాయం చేసిండా? ఇదే అగ్రికల్చరు. ఇక చెప్పుకుంటూ పోతే నువ్వు 1.5 గంట టైం అడుగుతావు, నువ్వు 3 గంటలైనా సరిపోదు.